హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారి సినిమా ఒకటైతే రిలీజ్ అయింది 'సలార్'. దానికోసం ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి టికెట్ బుకింగ్ కోసం వెయిట్ చేసి ఈ రోజు విడుదల పొందెళ్ళారు. చాలా మందికి ప్రశాంత్ నీల్ గారు తీసిన బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఫ్యాన్స్ అందరైతే ఆ ఫైట్ సీన్స్ ఇంకా అన్నీ చాలా నచ్చాయని చెప్తున్నారు. చాలామంది సినిమా ఏం బాలేదంటున్నారు, కొంతమంది ఏమో చాలా బాగుందంటున్నారు. క్యారెక్టర్స్ కూడా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతాం. సినిమా మాత్రం చిన్నగా చాలా జాగ్రత్తగా సినిమా చూస్తూ ఉండాలన్నమాట. అన్ని ఫైట్ సీన్స్, ఎలివేషన్ సీన్స్, ప్రభాస్ చెయ్యి ఇలా మడత పెట్టి ప్రభాస్ ఇలా చెయ్యి మడత పెట్టి ఇలా చేస్తున్నప్పుడైతే ఫ్యాన్స్ అందరు గుడ్డలు చింపేసుకొని వచ్చి గోలగోలు చేశారు అనమాట. మూవీ అయితే చాలా బాగుంటుంది. శృతి హాసన్ గారు కానీ, ప్రశాంత్ నీల్ గారు ఆ క్యారెక్టర్స్ చూపించిన విధంగా కానీ, ఫ్యాన్స్ అందరూ అయితే ప్రభాస్కి చాలా కమ్బ్యాక్ మూవీ చాలా బాగుంది, సూపర్ సూపర్ అంటున్నారు. టికెట్స్ ఇంకా దొరకట్లా, ఖాళీ కూడా లేవు, వెళ్ళి చూద్దామంటే అది. ఇందులో వచ్చేసి చైల్డ్ ఆర్టిస్ట్స్ కానీ అందరూ చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. ప్రతి ఫైట్ సీన్ సేమ్ కేజీఎఫ్ ఇంత అయితే మన ప్రభాస్ గారి సినిమా 'సలార్' ఇంత అనమాట. దానితో పోలిస్తే కేజీఎఫ్ చాలా చిన్నది. కేజీఎఫ్కే జనాలు అంత అరిశారంటే కేజీఎఫ్కి డబుల్ 100 టైమ్స్ మన 'సలార్' అనమాట. ప్రభాస్ గారు వాకింగ్ స్టైల్ కానీ, తన యాటిట్యూడ్ కానీ, యాక్షన్ కానీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఇది. హేటర్స్ అందరూ చచ్చిపోవాలి ఈ సినిమా చూసి. ప్రభాస్ గారికి 'రాధేశ్యామ్', 'సాహో' ఇవన్నీ పోయిన తర్వాత తనకున్న బెస్ట్ మూవీ ఏంటంటే 'సలార్' అనమాట. చాలామంది చాలా కష్టపడి వెయిట్ చేసి ఎర్లీ మార్నింగ్ సినిమాలకి వెళ్ళి చాలా ఫ్యాన్స్ అయితే చాలా మంది రివ్యూస్ కూడా చెప్తున్నారు, సూపర్ ఉంది సినిమా. తన చిన్నపిల్లల్ని కాపాడేది కానీ, ఇంటర్వెల్ ముందు ఫైటింగ్ సీన్ కానీ, పృథ్వీరాజ్ గారు తనది ఫ్రెండ్షిప్ కానీ చాలా బాగా తీశారు, చాలా బాగా చూపించారని చెప్తున్నారు. ఇంకా తెలుసుగా ప్రభాస్ గారు ఎలాగో కొంచెం కండలు గిండలు ఎక్కువ, ఆయన్ని చూపించినట్టు ఆయన్ని జనాలకి ఎలా కావాలనుకుంటున్నారు అలాగ ఫైట్ సీన్స్ పెట్టి మంచి మొత్తం యాక్షన్ మూవీగా పెట్టి చాలా బాగా క్లియర్ కట్గా తీశారు. కేజీఎఫ్కే అంత అరుపులు అరిచారంటే 'సలార్'కి ఇంకా ఆలోచించండి ఇంకెంత జనాలు కొట్టుకొని ఉంటారు. ప్రభాస్ గారు ఈ మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఎక్కడ రివ్యూ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఏం చేయకుండా డైరెక్ట్గా సినిమాలకు దూకారు. అయినా కూడా ఫ్యాన్స్ ఏమాత్రం మర్చిపోకుండా తప్పకుండా సినిమాకి వెళ్ళి చూసి వచ్చారు. సినిమా మాత్రం సూపర్ ఉంది, డూపర్ ఉంది, అందరు తప్పకుండా చూడాలి. మంచి యాక్షన్ మూవీ, మంచి బీజం ఉంటుంది అనమాట. గూస్ బంప్స్ ఇవన్నీ లెగిసిపోతాయి చూసేటప్పుడు. సినిమా చైర్లో కూర్చోరు, బుక్ చేసుకొని బొక్క లెగిసి అరుస్తూనే ఉంటారు ఎలాగో. కాబట్టి అందరు తప్పకుండా 'సలార్' మూవీ చూడాలి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిద్దని అనుకున్నాను. ఇందులో ఫైట్ సీన్స్ కానీ, వాళ్ళిద్దరూ RRRలో ఇలా పట్టుకున్నట్టు వీళ్ళలో కూడా 'సలార్'లో కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ, బ్రదర్ సిస్టర్స్ బాండ్, ఇంకా తన చిన్నపిల్లల్ని కాపాడడం కానీ ఇదంతా మూవీలో చూపించడం. ఇదివరకు మూవీస్ కన్నా ఇప్పుడు వచ్చే మూవీస్కి పోలిస్తే 'సలార్' చాలా డిఫరెంట్గా ఆపోజిట్గా ఉంది. ఫ్యాన్స్ అయితే మాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. అసలు సీట్లోనే కూర్చోలేదని చాలామంది, కొన్ని వేల మంది వెళ్ళారు సినిమాలకి ఎంజాయ్ చేయడానికి మూవీని. నాకు తెలిసి ఈ సినిమా చూసి ఎవరైతే డిసప్పాయింట్ అవ్వరు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి సీన్ కానీ, ప్రతి ఫైట్ కానీ, ప్రభాస్ గారి వాకింగ్ స్టైల్ నుంచి మొత్తం కింద నుంచి పైదాకా ప్రభాస్ గారు అసలు మామూలు చూపించలేదు, సూపర్. నేను కూడా ఫ్యాన్ అయిపోయా. అసలు నేను మామూలుగా ప్రభాస్ ఫ్యాన్ కాదు, కానీ ఆయన ఈ మూవీలో చూపించారు. ఎంత బాగా చూపించారంటే అసలు 'బాహుబలిలో' కూడా అంత బాగా చూపించారు. ప్రశాంత్ నీల్ గారు అంత బాగా తీశారు ఆయన్ని. సో మూవీ అందరు తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.